Hi guys, welcome to medical coding. Today is my day one in 2026. నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎవరైతే ఐపీడిఆర్జీ లేదా మెడికల్ కోడింగ్ ఫీల్డ్స్కి వస్తారో వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయేమో అని చిన్న ప్రయత్నం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన అని మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఐపీడిఆర్జీ అంటే ఇన్పేషెంట్ diagnosis related group, where the hospital bills కేటగిరైజ్ చేసి ఈజీగా పేమెంట్ అవ్వడానికి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ని పెట్టారు. ఓకే, సో హాస్పిటల్కి అడ్మిన్ అనే పేషెంట్ రియంబర్స్మెంట్ కోసం ఈచ్ సింగిల్ బిల్ ఇవ్వడం కంటే సో ఇలా కంప్లీట్గా ఒక స్టే పేషెంట్ అడ్మిట్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కంప్లీట్ అయిన ప్రతిదీ బిల్ చేసి రియంబర్స్మెంట్కి సబ్మిట్ చేస్తారు. సో వెన్ పేషెంట్ ఆర్ డిశ్చార్జ్డ్, మెడికల్ కోడర్స్ రివ్యూ మెడికల్ రికార్డ్, అసెండ్ ద కోడ్స్ ఎక్కడి నుంచి ICD-10-CM అండ్ ICD-10-PCS. సో ఎలా కోడ్ చేస్తామో అంటే ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అంటే ద మెయిన్ రీజన్ ద పేషెంట్ వాజ్ అడ్మిటెడ్. పేషెంట్ అడ్మిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ అడ్మిటెడ్ విత్ ఫీవర్ అండ్ ఫైనల్ డయాగ్నోసిస్ sepsis. So here the reason is sepsis. Secondary diagnosis means other than principal diagnosis, like పేషెంట్ ప్రీవియస్గా డయాబెటీస్ కానీ హైపర్ కానీ లేదా మాల్న్యూట్రిషన్ కానీ ఇలాంటివి ఉంటే ఇవి సెకండరీ డయాగ్నోసిస్ అంటారు. ఒకవేళ ఏమైనా సర్జికల్ ప్రొసీజర్స్ అయితే అవి కూడా కోడ్ చేయాలి. డెమోగ్రఫిక్స్ అంటే ఏజ్ కానీ సెక్స్, డిశ్చార్జ్ స్టేటస్ అంటే లైక్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి హోమ్కి వెళ్ళాడా లేదంటే వేరే హాస్పిటల్కి వెళ్ళాడా, ఇవి. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఐపీడిఆర్జీ సిస్టమ్ ఈజ్ ద కాస్ట్ కంటైన్మెంట్ అండ్ ఎఫిషియన్సీ. అంటే పేషెంట్ని సర్వీస్ చేసిన ప్రొవైడర్కి ఎక్కువ కాకూడదు, తక్కువ రాకూడదు. ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ కంటైన్మెంట్ ఈక్వల్గా ఉండాలి. సో ఈ ఐపీడిఆర్జీ డిఆర్జీ వాల్యూస్ అనేవి బేస్డ్ ఆన్ MDC, మేజర్ డయాగ్నోసిస్ కేటగిరీ అంటారు. దీనిలో 25 MDCs ఉంటాయి, లైక్ నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియాక్ సిస్టమ్, లైక్ ఇలా 25 గ్రూప్స్ ఉంటాయి. రిలేటివ్ వెయిట్ అంటే మీన్స్ ఈచ్ కోడ్కి ఒక వెయిట్ ఉంటుంది. లైక్ సెప్సిస్ తీసుకోండి, సెప్సిస్ అనే కండిషన్కి 807 వాల్యూ ఉంటుంది. దిస్ ఇస్ డిఆర్జీ వెయిట్. ఓకే, సో మెడికల్ కోడింగ్లో ఐపీడిఆర్జీ లేదా ENM, ED, రేడియాలజీ, SCC ఇలా 4-5 టైప్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐపీడిఆర్జీ అనేది టాప్ డిపార్ట్మెంట్. కొంచెం డిఫికల్టే, బట్ కాన్సన్ట్రేషన్ పెడితే ఐపీడిఆర్జీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.